మన జీవితంలో అక్టోబర్ మాసం కూడా గతించిపోయింది. నేను మీకు చాలాసార్లు హెచ్చరిస్తున్నా, ఈ అక్టోబర్ నెలలో ఎంతోమంది వర్షాలకు, రోగాలకు, సమస్యలకు, అనేక యాక్సిడెంట్స్ తోటి రకరకాలుగా ఈ లోకాన్ని విడిచిపోయారు. ప్రభువు తన సజీవమైన హస్తాల కింద కూడి వచ్చిన మనందరినీ, మన ప్రాణాలను సురక్షితంగా కాపాడిన తండ్రికి మనం ఏమిచ్చినా కూడా మన రుణాన్ని తీర్చుకోలేము. కానీ మన ఆయుష్ పొందించిన తండ్రికి అందరం తలలోంచి ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్తాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములు స్తోత్రం. ఇదిగో తండ్రి, గతించిన నాయన వారందరినీ కూడా అక్టోబర్ మాసం అంతా కూడా కాపాడి చివరి మాసంలో చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించే పాత్ర మాకు ఇచ్చారు. అందరూ బట్టి స్తోత్రం. నిద్రలను మరి లైవ్ వింటున్న వారిని, మరి సంఘంలో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, వారి పక్షంగా నేను విజ్ఞాపన చేసుకుంటున్నా. ఇదేవా బిడ్డల ఆయుష్ పొడిగించండి, వారి సమస్యల నుంచి విడిపించండి, వారికి మంచి ఆరోగ్యం, స్వస్థత దయచేయండి. ఇదిగో కూడి వచ్చిన ఒక్కొక్కరిని, వీటిలో ప్రతి ఒక్కరిని మీ చేతిలో పరుస్తున్నా. మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా మాట్లాడి మహిమపోతున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, దయచేసిన వారు దయచేసి తీసుకోండి. దయచేసిన వారు దయచేసి ఒకసారి తీసుకోండి. కానీ నేను చెప్పే ఈ అంశం మీరు ఒకసారి గమనించండి. చాలామంది విశ్వాసులు, ప్రార్థన పరులు, పాస్టర్స్, బిషప్స్, ఎవరైనా కావచ్చు, నేను చెప్పే అంశం గమనించి గ్రహించండి. అప్పటి దైవజనుల మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పటి వాళ్ళ మాటలు ఎంత మాట విలువ ఎంత తగ్గిపోయిందో గమనించండి. నేను మీకు చెప్పేది బైబిల్ గ్రంథంలో దైవజనుల మాటలు ఎలా ఉన్నాయో గమనించండి. ఒకసారి ఇర్మియా గ్రంథం తీసుకోండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడికి ఇర్మియాకు ఏం చెప్తాడో మీరు గమనించండి. నా జనులలో, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ఆ యెహోవా చేయి చాపి నా నోరు గుట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచున్నాను, దేవుడు ఏం చెప్తాడు ఇర్మియా నుంచి? ఇర్మియా, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నేను ఈ దినమున జనముల మీద నిన్ను నియమించి ఉన్నానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. క్రీస్తులను దేవుడు బిడ్డారా, దేవుడు నిజంగా ఏర్పాటు చేసుకుంటే, దేవుడు తన సేవకుల నోట తన మాటలు ఉంచుతాడు. బాగా గమనించండి, బయటిన వారు, లైవ్ వింటున్న వారు. ఈ మధ్యలో నిజంగా మీరు గమనించాలి, ఎవరినైతే దేవుడు సేవలో వాడుకొని ఎన్నుకుంటాడో వాళ్ళ నోట్లో ఏం ఉంచుతాడు? దేవుని మాటలు ఉంచుతాడు. ఆ మాటలు, ఇర్మియా నువ్వు బాగా అనవద్దు, నేను పంపే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ నోట నా మాటలు ఉంచున్నాను, అవి పెళ్ళగించుటకు, నాటుటకు, కట్టుటకు, విరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. చూడండి, దేవుడు జనముల మీదను రాజ్యముల మీదను మరి నియమించి ఉన్నారు. దేవుడు మరి దైవజనుడైన ఇర్మియా నోటిలో దేవుని మాటలు ఉన్నాయి. చాలా మంది ట్రైనింగ్ చేసి బైబిల్ పట్టుకొని చెప్పడం కాదు, దేవుని యొక్క వాక్కును పొందాలి. మోషేతో దేవుడు ఏమంటాడు? మోషే
నేను నట్టివాడని ఎందుకంటాను? నోరిచ్చింది ఎవరు? నేనే కదా. పో, పరుల దగ్గర పో అని దేవుడు స్వయంగా దేవుడు మోసుకుని మాట్లాడతాడు. చాలా మంది మనమై చెప్పడం, మనమై ప్రసంగాలు చేయడం కాదు. దేవుని మాటలు దైవజనుల నోటిలో ఉంటాయి. ట్రైనింగ్ చేసినంత మాత్రంగా దేవుని శక్తి పొందుకోలేము. మా నాయన చేసిండు, నేను సేవ చేయాలంటే అట్లా దేవుడు వాడుకోకపోవచ్చు. ఏదేమైనా కూడా వాక్యంలో బట్టి నేను చెప్తున్నా, దేవుడు ఇర్మియా నోటిలో మాట ఉంచిండు. ఆ మాటలు ఎంత పవర్ఫుల్ ఉండే, ఎంత శక్తివంతమైన, నాటుటకు, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు చూడండి, దైవజనులు ఎంత వాడుకుంటాడు. జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని చెప్పి దేవుడు అలా దైవజనుల నోటిలో మాటలు ఉంచుతాడు. చాలా మంది గ్రహించక ఆ పాస్టర్ అట్లా చేస్తాను, నేను ఎట్లా చేస్తానంటే కాదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కును పొందాలి. ఇక్కడ నేను కొంతమంది దైవజనుల మాటలు ఎలా ఉన్నాయి గమనించండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. చూడండి, ఇక్కడ ఎలీషా భక్తుల దగ్గరికి ఆ పట్టణం వారు వచ్చారు. అమ్మా చూడండి, ఆ పట్టణం వారు వచ్చి, అయ్యా ఈ పట్టణం రమ్యమైంది, కానీ ఇక్కడ ఏమైంది? వాటర్ మొత్తం, కానీ నీళ్లు మంచివి కావు. ఇక్కడ మీరు గమనించాలి. ఊరు మంచిదే, పట్టణం మంచిదే, కానీ అక్కడ ఏమైంది? నీళ్ళు మంచిదే. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, మాట్లాడద్దు. లైవ్లో వాక్యం వెళ్ళిపోతుంది. ఎందుకు మాట్లాడతాను? జ్ఞానం లేదు. దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ పట్టణం మంచిదే, కానీ ఇక్కడ నీళ్లు మంచి లేవు. మంచి లేని నీళ్ళను దైవజనుడు ఏం చేయగలరు? బాగు చేయగలరు. ఇప్పుడున్న ప్రజానీకం కానీ, సంఘస్థులు కానీ ఎక్కువ దైవజనుల దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళకంత కెపాసిటీ లేదు, అంత మార్చే సామర్థ్యత లేదు. దిగదానికి క్రైస్తవ్యంలో విశ్వాసం. అప్పుడున్న ఎలీషా భక్తుల దగ్గరికి, అయ్యా ఈ పట్టణం మంచిదే, కానీ ఇక్కడ మీరంతా బాగలేవు అని చెప్పి చెప్తారు. అయితే అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ నీళ్లు బాగలేవు అని చెప్పగానే కొత్త పాత్ర తీసుకొని అందులో ఉప్పు వేసుకొని నా యుద్ధకు రమ్మని చెప్పిండు. ఎవరు? ఎలీషా దైవజనులు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక. చూడండి, ఆ నీటి ఊట దగ్గరికి పోయి కొత్త పాత్రలో ఉప్పు తెచ్చి ఆ నీటి ఊటలో వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును. ఆ నీటిలో ఉప్పేసి భూమి నిస్సారంగా ఉండదు అనెను. భూమి కూడా నిస్సారంగా ఉండదని ఒక మాట అన్నాడు ఆ దైవజనుడు. అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న నీరు మధురంగా మారిపోయింది. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. నేటి వరకు, ఈ రోజు వరకు కూడా ఆ పట్టణంలో ఉన్న నీరు నేటి వరకు మంచిదై ఉన్నట్టు బైబిల్లో చూస్తున్నాం. ఒక దైవజనుడు ఒక మాట చెప్తే ఖచ్చితంగా జరగాలి. వింటున్నా? అప్పటి దైవజనులను తీసుకో, ఇప్పటి దైవజనులను తీసుకో, నీళ్ళని మార్చలేరు, ఏది లేదు. ఎవరన్నా దయాలు నిలబడినా విమర్శలు, ఎవరన్నా అద్భుతం జరిగినా విమర్శలు.
ఒకరు చేస్తే ఒకరు ఓర్చుకోలేని స్థితిలో ఉంటాను. అందుకే నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా కాదు, బైబిల్ ఏం చెప్తుందో అదే మనం ఫాలో కావాలి. ఎవరు కడవరి కాలంలో అనేక బోధకులు వస్తారు, కానీ మనం బైబిల్ లేఖనాలు బాగా చదివి బైబిల్ గ్రంథంలో ఎలా ఉందో గమనిస్తూ మనం జీవితయాత్రలో ప్రభు వైపు చూస్తూ సాగిపోతున్నారు. అప్పటి దైవజనుడు చూడు, అంత పవర్ఫుల్ ఉన్న దైవజనుడు ఆ నీటి ఊటలో ఉప్పు వేయగానే ఆ నీరు ఈ నేటి వరకు కూడా మంచి నీరుగా మారింది. క్రీస్తునందు దేవుని ద్వారా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు దైవజనుల నోటిలో మాట చూస్తాడు. అందుకే ఇర్మియా నోటిలో నా మాటలు ఉన్నాయి, నువ్వు పెళ్ళగించుటకు, విరుగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు, జనముల మీదను రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చింది ఇర్మియా, నువ్వు బాలుగా నడవద్దు, వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పింది. ఇప్పుడు ఎలీషా మరి ఆ నీటిలో ఉప్పు వేయగానే అది మధురంగా మారినట్లు మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా అదే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూడండి. అంతటా అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. చూడండి, ఒక విధవరాలు ఎలీషా దైవజనుడి దగ్గరకు వచ్చింది. వచ్చి, అయ్యా నా భర్త చనిపోయిండు అని మొదలుపెట్టుకుంటాను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండనని అయ్యా నా భర్త బతికినప్పుడు దేవుని యందు కూడా భయభక్తి గలవాడని నీకు తెలుసు, నా భర్త చనిపోయిండు. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, చూడండి, దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెడుతుంది. అయ్యా నా భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసిండు, నా చిన్న కొడుకులను ఇద్దరిని తీసుకుపోయి మరి జీతం ఉంచుకోవడానికి ప్రయాస చేస్తుండు, నేనేం చేయాలయ్యా, అప్పు తీర్చలేను అని దైవజనుడికి మొదలుపెడుతుంది. ఈ దైవజనుడు అంటే ప్రతి సమస్యకు మరి ఒక సొల్యూషన్, ఒక మార్గం, ఒక మంచి గురి చూపించి నడిపించాలి దైవజనుడు అంటే. ఎవరైనా బైబిల్ వాక్యం బోధించి చెప్పినట్టు వాళ్ళు కూడా సొంత మాటలు చెప్పి నాకు దేవుడు ఇది చెప్పిండు అది చెప్పిండు అని కాదు. దైవజనుడు ఏ మాట అంటే అది నెరవేరాలి, ఒక మాట అంటే అది జరగాలి. ఇక్కడ ఎలీషా భక్తుని దగ్గరికి ఆ కాలంలో ఒక విధవరాలు వచ్చి, నేను అప్పునయ్యా, మరి నా యజమాని వచ్చి నా ఇద్దరు చిన్నపిల్లలను జీతానికి తీసుకొని వెళ్ళిపోతాడు, నేనేం చేయాలి అని మొదలుపెట్టింది. అయితే ఎలీషా నా వలన నీకేమి కావాలనో, అమ్మా మరి నువ్వు నాకు ఈ విషయం చెప్పినావు కదా, నా వలన నీకేం కావాలి అని అడిగాడు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. చూడండి అమ్మ, మరి నాకు వలన ఏం కావాలని చెప్తున్నావు కరెక్టే, నీ ఇంట్లో ఏముందో చెప్పంటే ఆమె ఆ విధవరాలు ఏం చెప్తుంది? అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటే ఉన్నది. చూడండి అయ్యా, నా ఇంట్లో నూనె కుండ ఒకటే ఉన్నది, నా ఇంట్లో ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు, ఒక నూనె కుండ మాత్రం ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అది తప్ప మరి ఏమీ ఉండాలని ఇంట్లో అని చెప్పి అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారు అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్ర అన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. చూడండి దైవజనుడు ఏం చెప్పాడు? నువ్వు నీ ఇంటి చుట్టూన్న వాళ్ళ కుండలన్నీ ఎరువు తెచ్చుకో, కిరాయికైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో, ఎంటి ఖాళీ కుండలు ఎన్నున్నా అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకో అని చెప్పాడు. దైవజనుడు ఎందుకు ఖాళీ కుండలు తెమ్మన్నాడు? మీరు ఒకసారి ఆలోచించాలి. దైవజనుల మాట నెరవేరుతుంది. ఇప్పుడున్న దైవజనం మనము ఉపవాస ప్రార్థనలు పెడతాను, 40 రోజులను పెడతాను, 50 రోజులను పెడుతున్నాం, ఏమి క్రియలు? ఎంత విశ్వాసంలో తగ్గినమో మనం సెల్ఫ్గా ఆలోచించుకోవాలి. ఇక్కడ అయ్యా నేను అప్పున్నా, మరి నా యజమాని వచ్చిన ఇద్దరు కుమారులను తీసుకుపోతాడు, నా దగ్గర నూనె కూడా తప్ప ఏం లేదంటే దైవజనుడు ఏమన్నాడు? నువ్వు ఇరుగు పొరుగు వారి కుండలని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో అన్నాడు. ఎందుకన్నాడు? చూడు, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేగా, చూడండి దైవజనుడు ఏం చెప్పాడు? అమ్మా, మరి నా యజమాని వచ్చిన ఇద్దరు కుమారులను తీసుకుపోతాడు, నా దగ్గర నూనె కూడా తప్ప ఏం లేదంటే దైవజనుడు ఏమన్నాడు? నువ్వు ఇరుగు పొరుగు వారి కుండలని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో అన్నాడు. ఎందుకన్నాడు? చూడు, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేగా, అమ్మా
నీవు నీ కొడుకు కుండలను తెచ్చి ఇంట్లో పెట్టినాక తలుపులు వేసుకోమన్నాడు. తలుపులు వేసుకొని అక్కడ ప్రార్థన చేయమన్నా ఏం చెప్పారు నాకు. ఇక్కడ ఆ నూనె కుండ నింపుతున్నది కదా, ఆ నూనె కుండ దొరకకుండా దాంట్లో నింపుకుంటారు ఆ కుండలన్నీ అని చెప్పి తలుపులు వేసుకొని ఆ కుండలన్నీ నింపుమని చెప్పిన అంతే దైవజనుడు. అయితే ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. చూడండి, ఆ తాను తన కుమారుడు లోపలికి పోయి కుండలన్నీ నూనెతో నింపేసి అయితే పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. చూడండి, ఒకటే కుండల కొంచెం నూనె అన్ని కుండలు ఇల్లు మొత్తం నూనె కుండలైంది. దైవజనుడు నిశ్చయంగా ఏర్పరచుకున్న దైవజనుడు అయితే ఆ ఇంట్లో అప్పున్న ఇల్లు మొత్తం సమృద్ధిగా మారిపోయింది. అవునా? అవును, బైబిల్ వాక్యం ఖచ్చితం. ఇప్పుడు మనము ఎవరినైతే బ్లెస్సింగ్స్ ఇస్తామో అంతే తెలుసా. దేవుడు ఏమన్నాడు, నీ కాలు వినకపోతే నీ కాలు దుమ్ము దుర్పని చెప్పిండు. నిజంగా దేవుని మాటలు చాలా పవిత్రమైనవి. అప్పులు ఉంటుంది, ఏది ఉంటుంది, ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా నా జీవితాన్ని తీర్చగలడని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. దైవజనుడు చెప్పినట్లు ఇరువురు వారు కుండలన్నీ తెచ్చి ఇంత పెట్టినాక కుండలన్నీ నిండినాయి. ఇంకేమన్నా ఉన్నాయా అని వెతికితే కాలి కుండలే దొరుకుతున్నాయి. ఇప్పుడు చదువుకోండి చేసి కుమారునితో చెప్పగవాడు మరేమీ లేవని చెప్పాను. ఇంకేం కుండలు దొరుకుతారో ఎవరిస్తారు మొత్తం నిండిపోయినాయి అని చెప్తాను. అయితే అంతలో నూనె నిలిచిపోయాను. అంతలో నూనె కూడా నిలిచిపోయింది. దైవజనుల మాటల ద్వారా నూనె దారలే విస్తారంగా వచ్చినాయి. ఇల్లు నిండే అంత సమృద్ధిగా వచ్చినాయి. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చు, మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ దైవజనుల గురించి మనం బాగా ఆలోచిద్దాం. ఈ దైవజనుడు ఏం చెప్పాడు? అక్క ఇల్లు అలా దిక్కులేదు చూస్తున్నావు, నా వైపు చూస్తే అర్థమవుతుంది వాక్యం. నూనె కుండలన్నీ నిండిపోయినాయి. ఆ అమ్మ దైవజనుడి దగ్గర పోయింది. అయ్యా, కుండలన్నీ నిండిపోయినాయి, ఇల్లు మొత్తం నూనె కుండలు అయిపోయినాయి అంటే దైవజనుడు ఏం చెప్పిండు? ఆ నూనె అమ్మే నీ అప్పు తెచ్చుకో, తోటి నీవు నీ కుమారుడు బతుకు. కానీ ఈ రోజుల్లో దైవజనుడు కానీ ఎవరు కానీ తెలివి తీసుకురండి అడగడం ఎందుకండి? దేవుడు నీ నోటిలో వచ్చినప్పుడు కన్నులు కాబట్టి జరుగుతుంది. అవునా? చాలా వరకు క్రైస్తవులు దిగజారిపోయింది. ఎట్లా తెలుసా? డబ్బుకే విశ్వాసంలో దిగజారిపోయిండు, ప్రార్థనలో దిగజారిపోయిండు, అన్నింటిలో దిగజారిపోయిండు. ప్రభుతో ఉన్న శిష్యునికి 30,000 రూపాయల అమ్మాలని దొరుకుతూ పుట్టింది. డబ్బును ఆశించేవాడు సేవ చేయలేడండి. నేను చెప్తున్నా కదా, డబ్బు మీద బాగా ఆశ ఉండి నేను సేవ చేయాలని మనం ఎంత చేసినా దేవుడికి నాకు ఇష్టం కాదు సేవ. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆ వివరాలు మొదలు దైవజనుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లున్నది? బాధతో వచ్చింది. అయ్యా, నా అప్పుల వారు అన్నది. అప్పులన్నీ తీర్చుకోవాలి ఆ మాట చేసిండు దైవజనుడు. కానీ ఇంకా లేదంటే అమ్మ నాకు అన్నాడా? చూడండి, వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. ప్రతి విశ్వాస కానీ, పాస్టర్ కానీ, బిషప్ కానీ, రెవరెంట్ కానీ దేవుని బిడ్డలమని మనం చెప్పుకునే వాళ్ళం, మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలి. వాళ్ళ సమస్యల్లో మనం చాలా వరకు వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళం అయి ఉండాలి. ఈ దైవజనుడి అందుకే దైవజనుడు ఈరోజు పేరు పక్కన దైవజనుడు అని పెట్టుకుంటారు. కానీ అంత యోగ్యత లేదని గ్రహించుకోవాలి. ఇంకొకటి కూడా దయచేసి నేను చెప్తాను. అదే 4వ అధ్యాయం 15వ వచనం. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా
ఎలిషా మరుసటి ఏటే ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునే ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగు పలకవద్దు. చూడండి, శిరవీరాలు ఒక అమ్మ, ఆ దైవజనులు, కొంతమంది స్త్రీలు దైవజనులు పాస్టర్లను చాలా ప్రేమిస్తారు. ఈ ఎలిషా భక్తులు కూడా ఒక శిరవీరాలు. ఆమె ఆ మార్గంలో పోయినప్పుడల్లా కానీ ఇంట్లో భోజనం చేసుకోవాలి, అది వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఒక మేడగది కూడా కట్టినట్టు మనం బయటలో చూస్తున్నాం. అయితే ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీకి ఆ ఇంటి పరిస్థితులు తెలిసినప్పుడు ఆమె కుమారుడు లేరు, సంతానం లేదు. ఆ దైవజనుడు ఒకటే మాట అన్నాడు, అమ్మా మీదటికి 15వ వచనంలో చదువు. ఎలిషా మరుసటి ఏటు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. అమ్మా మరుసటి ఏడు మనలోచ్చే ఈ ఋతువు కాలం, ఈ కాలన నీ సంతలో ఒక కుమారుడు ఉంటాడు, అమ్మ దేవుడికి ఇస్తాడని మాట ఇచ్చాడు. అదే దైవజనుడు చెప్పిన మాట ప్రకారం అదే సీజన్లో నెక్స్ట్ ఇయర్ వరకు దేవుడు కుమారుని ఇచ్చిండు. నేను లేఖనాలు చూడండి. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా, దైవజనుల మాట ఎంత పవర్ఫుల్ ఉంటుందో గమనించాలి. నువ్వు అప్పులు ఉన్నాయి, నూనె ఇంకేమున్నదంటే నూనె కుండల అంత పోసేలాగా కూడా దారాలు అప్పులన్నీ తీసుకెళ్ళి బైబిల్ పడుతున్నాం మనం. చూడండి, బైబిల్ చదువుతున్నాం మనం. దానిలో ఉన్న పవర్, దానిలో ఉన్న శక్తిని మనము పొందుకోవాలి. దేవా ఎంత ఇచ్చిన నాకు ఆ పవర్ అని పొందుకోవాలి. కానీ సంఘంలో ఉన్న మీ నుంచి తీసుకోవడం కాదని వింటున్నా బాగా గమనించండి. ఆ ఎలిషా దైవజనుడు ఆ ఇంటికి పోయినప్పుడు ఆమెకు సంతానం లేదని గ్రహించి ఒక బ్లెస్సింగ్ ఇచ్చిండు. మళ్ళా మీదటి ఏట వరకు అదే సంవత్సరంలో దైవజనుడు చెప్పినట్టు దేవుడు కొడుకునిచ్చిండు. నేను మీకు చెప్తున్నా కదా, ఆ విధవరాలు ఇంట్లో అప్పులు ఉన్నాయి, దైవజనుడు చెప్పినట్టు. క్రీస్తుగా దైవజనుడు ఏ మాట చెప్పినా దేవుడు అని నెరవేరుస్తాడు. ఇక్కడ దైవజనుల మాటలు ఎలా ఉంటాయో మీరు గమనించండి. అయితే ఆ పట్టణంలో నీళ్లు బాగలేవంటే ఉప్పేసిండు. ఉప్పేసినప్పుడు ఆ నీళ్ళని ఏమైనాయి, మధురంగా మారిపోయినాయి. ఆ పట్టణం వాసులంతా ఎలిషా ఎడల నమ్మకం చేసిండు. అవునా? మరి అంతేకాదు, అప్పులన్నీ ఇంటి అప్పులు ఉన్నాయి. ఆ విధవరాలకు దైవజనుడు చెప్పినట్టు చేస్తే అప్పులన్నీ తీరిపోయినాయి. అవునా? మరి ఇంకా అంతేకాదు, అది మళ్ళీ శూన్యమి రాకపోతే ఆ అమ్మకు సంతానం లేదు. గమనించిండు, దేవుడు సెలవిచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ కవిలో ఒక కుమారుడు ఉంటాడంటే అలాగే ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు ఏదంటే జరుగుతాయి. అలాంటి దైవజనుల కొరకు దేవుడు సమాజంలో అనేకలు లేపాలి, దేవుని స్వార్థ దగ్గరపడాలి. కానీ మనం ఏదో ట్రైనింగ్ చేసి వచ్చినాం, ఇంకా ట్రైనింగ్ చేస్తున్నాం, ఆ సర్టిఫికెట్ ఉన్నది, ఇవన్నీ వేస్ట్. మనం దేవునితో డైరెక్ట్గా అన్ని పొందుకోవాలి. ప్రతిదీ కూడా. ఇంకొకటి కూడా దయచేసి మీరు చూడండి, 4వ అధ్యాయం 38లో చూడండి, 2వ గ్రంథం చూడండి. ఎలిషా భక్తులు గిల్గాల్ అనే ప్రదేశానికి తిరిగి రాగా ఆ దేశంలో కరువు కలిగింది. అయితే చూడండి, ఆ కరువు వచ్చేసింది. ఎలిషాకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు వాళ్ళందరూ కూడా మరి కూర చేయాలంటే ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర చేసిండు. అయితే ఒకడు కూరాకులను ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును తెంపుకొని వచ్చి చూడండి. మీరు ఇక్కడ గమనించాలి, ఎలిషా భక్తులు శిష్యులు ఏం చేసిందంటే పొలంలో పోయి వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తీసుకొని వచ్చి అందులో ఒక శిష్యుడు వాని ఇది వెర్రి ద్రాక్ష చెట్టు తినడానికి కూడా గ్రహించేది ఆ శిష్యుడు. కానీ వాడు ఏం చేసిండు, ఒడి నిండా తెప్పుకొని వచ్చినట్ట. మీరు వర్షాకాలం వస్తే ఊర్లల్లో పొలాల వర్ష ఊరకన్నా వెళ్ళిపోతుంటారు. అవునా?
ఇంత ఎరుకొని వచ్చి ఊరుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడైతే తగ్గిందిలే. ఆ వెనుకట ఓ 20 ఏళ్ళ కిందట. అయితే ఎలిషా దైవజనులు ఆ అనాది కాలంలోనే ఇంత గుడి నిండా చెప్పుకొని వచ్చి దాని గుణం ఎరగక పూర్వకుండలో ఈ ఆకు వేసింది. అయితే తినడానికి అందరూ అన్నమైన కూరగాయలు అయిందని వడ్డించడానికి అందరూ కూర్చొని తింటారు. తినే ముందు ఏమైంది? చూడండి, అప్పుడు ఇంత కొంచెం టేస్ట్ చేసి తింటే కేక్ వేసిండు. దైవజనుడా, ఈ కుండలో విషయం ఉన్నట్టున్నది, అంత చేదు ఉన్నది, భయంకరమైనది కుండ అని చెప్పి కేక్ వేసిండు. అయితే దైవజనుడు ఏమన్నా తెలుసా? ఎందుకు కేక్ వేస్తాను? కొంత పిండి తీసుకుంటా అని చెప్పి ఆ పిండి దేగా చూడండి, కొంత పిండి తీసి ఆ కుండలో వేసి మళ్ళా వడ్డించండి అని చెప్పింది. చూడండి, దైవజనుడు చెప్పినప్పుడు కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేసినప్పుడు మరి ఏ జబ్బు కూడా కనబడలేదు. దైవజనులకు జబ్బుల మీద కూడా అధికారం అన్నాడు. తెలుస్తలేదా? ఇప్పుడు ఉన్నారా లేదా? చాలా మంది బయలుదేరే వాళ్ళు స్వస్థత లేవు అని అనేవాళ్ళు, కొంతమంది రకరకాల బోధకులు బయలుదేరుతున్నారా. ఎవరేమైనా దైవజనుల మాటలు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి చూడండి, మీరు గమనించండి. అప్పుడు లేఖనాలు బైబిల్ చదువుతుంటే మీకు తెలుస్తుంది. ఆ పిండి తీసుకొచ్చి కుండలో వేసి వడ్డించినప్పుడు ఏ ఒక్కరు కూడా జబ్బు వల్లేదు. నేను మీకు చెప్తున్నా, దైవజనుడు పిండి వేయగానే చూడకుండా టేస్ట్గా మారిపోయింది. అవునా? నేను మీకు చెప్తాను, కుండ మనం మొత్తం నిలువెళ్ళ విషయమే పాపం ఏమన్నది ప్రభు రక్తంలో మీరు కడుక్కోవాలి, శుద్ధీకరింపబడాలి, ప్రభు వాక్యంతో నింపబడాలి. అప్పుడు ఏ భయం మన జీవితంలో ఉండదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు దైవజనుల నోటిలో తన మాటలు ఉంచుతాడు. ఆ పట్టణంలో నీళ్లు బాగలేవు అని ఆ పట్టణ వాసులు మొదలుపెట్టినప్పుడు మరి ఉప్పు వెయ్యగానే నీళ్లు మధురంగా మారినాయి. ఇంకా ఆ విధవరాలు వచ్చి, అయ్యా నేను అప్పుడున్నానంటే కుండలోనే నింపు అనగానే దైవజనుడి మాటతోటి నూనె కుండ దార ఆగకుండా ఇంటి నిండా కుండలే అయిపోయినాయి. మరి చూడండి, దైవజనుల మాటలు ఎంత పవర్ ఉన్నదో. అప్పటి వాళ్ళ మాటలు ఎట్లున్నది, ఇప్పటి లోకంలో ఉన్న పాస్టర్లు, ప్రవక్తలు, బిషప్లు, బ్రదర్ల మాటలు ఎంత వీకునే. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వారు కూడా రోషం కలిగి దేవుని శక్తి పొందుకోవాలని చెప్తున్నా. అలాంటి ప్రార్థన పనులు మరి ఎలిషా లాంటి దైవజనులు భూమి మీద ప్రకటింపబడుతుందని ప్రభు వాక్యం బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి కూడా దయచేసి చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27 చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండు అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చూడండి, నయమానుకు కలిగిన కుష్టి నీకు నీ సంతతికి ఉండుగా కానీ ఎలిషా శపించాడు. శపించగానే ఆ దైవజనుడు శపించగానే కుష్టి రోగం వెంటనే వచ్చేసింది. దైవజనుల మాట ఎంతుంటది? ఎందుకు శపించింది? ఆ దైవజనుల దగ్గర భద్రంగా మంచిగా నమ్మకంగా ఉన్నట్టు చేసింది. ఎవరు? గేయాజీ. గేయాజీ నమ్మకంగా ఉన్నట్టు పనిచేసి ఈ దైవజనుడు డబ్బు, బంగారం, వెండి, కొత్త బట్టలు వాళ్ళు ఇచ్చేది తీసుకోకపోయే వరకు ఆశ కలిగింది. నా యజమానుడు తీసుకోలే, నేనైనా తీసుకుంటా అని వెళ్ళి తీసుకుంటే, బాబు గేయాజీ ఎంతసేపు వెళ్ళిపోయినావు అని ఒకటే మాట అన్నాడు, ఆ నైవేద్యం కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలం కాక అనగానే వెంటనే మాట దైవజనుని నోటిలోకి మాట రావడంతో కుష్టి అంటిపోయింది. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు ఎవరైనా సేవిస్తే జరుగుతుందట, జరగాలనేదే లేదు. కాబట్టి క్రీస్తునందుకు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఇర్మియాని పిలిచి, ఇర్మియా నీ నోటిలో నా మాటలు ఉంచిన్నాను, పెళ్ళగించుటకు, విలుపొట్టుటకు, నాటుటకు, కట్టుటకు, జనుల మీద
నేను నీకు అధికారం ఇచ్చిన అని దేవుడు చెప్పింది. దేవుని సేవలో దేవుని సేవ చేయడం అంటే మామూలు కాదు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ విశ్వాసులు కాదు, అందరూ స్వస్థపరిచేవారు కాదు, అందరూ ఎలిషాలాంటి దైవజనులు కాదు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే ఆయన సేవను బలంగా చేసేవారు భూమి మీద కొంతమంది ఉంటారు. ఇంకా గమనించాలి, ఎవరిని మనం విమర్శించడం కాదు. దేవుని శక్తిని పొందుకొని వాక్యాన్ని మీరు బహుబలంగా చదివి దేవుని కృపలో ఎదగాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. ఇంకోటి కూడా, అతని మాట అనగానే తన పరిమాణానికి ఏమైంది? కుష్ఠరోగం కలిగింది. ఇంకొకటి కూడా నేను చెప్తా, షార్ట్గా చెప్పుకుంటా పోతున్నా. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూడండి. చూడండి, ఎలీషా దగ్గరికి తన దగ్గర ఉన్న పనులు వచ్చిండు. అయ్యా దైవజనుడా, ఈ స్థలం మాకు చాలా ఇరుగ్గా ఉన్నది, మేము ఇంకొక పెద్ద ఇల్లు ఎత్తాం, మరి మేము యోర్దాన్ నది పోయి కట్టెలు కొట్టుకొచ్చుకుంటామని చెప్పింది. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అక్క గుడికి వచ్చి నిద్రపోవడం నాకు కరెక్ట్ కాదు. నేను పుట్టిన నీకు బ్లెస్సింగ్ రావు, ఎత్తుకపోయి ఏంటి తెలుసా? అర్థం చేసుకోండి. గుడికి వచ్చిన దేవుని మాటలు చక్కగా వినాలి. ఈ మాటలు ఎదిగిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. దైవజనులు శిష్యులు ఏమన్నా తెలుసా? అయ్యా ఈ స్థలం దృఢంగా ఉన్నది, ఒక పెద్ద షెడ్ వేసుకుంటాం, మేము యోర్దాన్ నదికి పోయి కట్టెలు కొట్టుకుంటాం అని చెప్పింది. యోర్దాన్ నదికి పోయి ఒక గొడ్డ లేదు, ఇప్పుడు నాకు గొడ్డ లేకపోతే నేను సుధాకర్యానికి వస్తా. అట్లనే ఆ దైవజనుల శిష్యులు పక్క వాళ్ళకి గొడ్డలానికి వచ్చి అడ్డుకొని వచ్చి ఆ కొమ్మలు అనుకుంటుంటే అవి ఈ గుడ్డని కామ ఊసి యోర్దాన్ నదిలో గుడ్డలు పడ్డది. ఇది ఎవరిది గుడ్డని? అడుకొచ్చిన గుడ్డని. మళ్ళీ సాయంత్రం వరకు నా గుడ్డలు ఏమన్నారా? అప్పుడు శిష్యులకు కలవడమైంది. అయ్యో దైవజనుడా, నేను గుడ్డలు అడుకొచ్చిన కట్టెలు కొడతానా, మనం పెద్ద షెడ్ వేసుకుందాం అనుకున్నాం, ఈ కట్టెలు నడుచుగా మరి ఈ గుడ్డని జారి మూసంగా పడ్డది, ఎట్లా అని దైవజనుడు చెప్పింది. చెప్పగానే అతడు ఆలోచన కాదు, ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. ఆ గుడ్డలు ఎక్కడ పడ్డది అని అడుగుతుండు. అయితే వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఆ గుడ్డలు ఎక్కడ పడ్డది చూపెట్టు, ఆ నీళ్ళంటే అక్కడ పడ్డదా అని చెప్పాడు. ఒక కొమ్మను ఇరిచి ఆ నీళ్ళలో వేసినప్పుడు గుడ్డలు ఇంకో గుడ్డలు పైకి తేలింది. జీవితంలో దైవజనుడు నిజంగా దేవుడు పరుచుకున్న బిడ్డలు ఎన్నో అర్థాలు చేయగలరు. వింటున్నా, ఆ లోపల ఉన్న గుడ్డలి కొమ్మ నీళ్ళ మీద అయితే పైకి తేలింది. ఎంత అద్భుతం! మనం మాట్లాడేది, మనం చదివే వాక్యం బలమైంది, స్థిరమైంది, ఖచ్చితమైంది. కాబట్టి పిల్లారా, దేవుడు సజీవుడు. నీ జీవితంలో ఏదైతే కొత్తగా ఉంటుందో తొలగిపోతుంది, భయమే లేదు. మీరు అట్లనే పట్టుకొని చాలా అవస్థలతో ఉంటే ఎట్లా? నా నుంచి ఈ రోజు తొలగిపోవాలంటే పోతుంది. మీరు అట్లనే దాన్ని భయపడద్దు. మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. అంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చి నిద్రావస్థలతోటి, రంగితోటి, బట్టల పొడుగుతో అందులో దయచేసి మీరు ఉండొద్దు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వింటుగా దేవుని దగ్గరకు వచ్చిన దుఃఖముఖంతో ఎందుకుంటారు? మీరు ఐక్య విచారాలతో ఉండొద్దు. దైవజనుల మాటలు వింటే బలపడతారు. చూడండి, పట్టణ వాసులు నేను మొత్తం బాగలేకపోతే దైవజనుడికే చెప్పిండు, ఆ విధవరాలు అప్పుడుంటే దైవజనుడికే చెప్పింది, శూన్యమేరాలు కుమారుడు లేకపోతే మాటిస్తే కలిగిండు, ఇంకా కుష్ఠం ఈ కలుగులు కావాలంటే కుష్ఠం వచ్చేసింది, ఇంకా గుడ్డలు పోయిందయ్యా అని చెప్పుకున్నారు శిష్యులు. గుడ్డలు తేలింది, ఇంకా నీ జీవితంలో ఏం తేరాలి? అప్పుడు పోతాయి, సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి. ఎప్పుడు పోతాయి? బయలు వెళ్ళినప్పుడు పోతాయి, దేవుని మాటలు విన్నప్పుడు పోతాయి. నీ సమస్యలన్నీ పోయి బ్రతకాలు క్షేమంగా ఉంటావు. ఇంకొక దైవజనుని దగ్గరికి తీసుకోవటం, ఇంకోటి అదే 5వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులో స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. చూడండి, నయమాన్ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, సైన్యాధిపతి. ఆయనకు అధికారం పెద్దగానే ఉన్నది, కానీ ఒళ్ళంతా ఏమున్నది? కుష్ఠరోగం ఉన్నది. అయితే ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వచ్చి మాకు యోర్దాను నది ఉంటుంది కదా, అందులో 7 సార్లు మునిగినే. ఎన్నిసార్లు? 7 మార్లు మునిగినే అని చెప్పింది. అయితే నేను అంత దూరం నుంచి వస్తే ఈయన మునిగిన ప్రార్థన చేసేదేమో అనుకున్నా, కానీ ఈయన ఏం జరగదండి, ఆయన చదువుకొని పోయింది. పోతూ అదే యోర్దాను రాగానే ఒక పనుడు అన్నాడు కదా, అయ్యా ఆ దైవజనుడు నేను మునిగి శుద్ధుడు అన్నాడు కానీ ఇంకా వేరే ఏం చెప్పాను కదా, అనే రకాల ఆటలు ఎందుకైనా దిగి మునుగుదామని చెప్పి దిగి 7 సార్లు మునిగి లేచాడు. మునిగి లేవగానే ఎట్లయితే 14 వచ్చిన అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలన. చూస్తుంటున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దైవజనుల మాటల్లో చాలా పవర్ ఉంటుంది. అసలు దేహం ఎట్లయింది? పసిపిల్ల దేహం అనేది. చిన్న వాటికి మీరు ప్రార్థన జీవితంలో ఎదగలేదు. మీకు ఎప్పుడు బాగా పుష్కరమే పోయింది దైవజనుడు చెప్తే. ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. అంతేకాదు, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 4-8లో పేతురు ఏమంటాడు తెలుసా? వెండి బంగారాలు మా వద్ద లేవు, నజరేయుడైన యేసునామమున అనగానే ఆ పేతురు అనగానే కుంటివాడు దిగున లేచి నడిచాడు. ఆ చర్చికి వచ్చే వాళ్ళంతా పరిశాన్ అయ్యారు. దైవజనులు అంటే అలా ఉండాలి. మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, చేతుల్లో సంఘానికి ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పట్టణానికి ఆదర్శంగా ఉండాలి. దైవజనులు ఆ పట్టణంలో ఉంటే పట్టణం వాళ్ళందరూ చదవలేదా? నువ్వే పాస్టర్ అయ్యా, ఏది లేదంటో నీకే శక్తి లేకపోతే ఎట్లా అంటే మనం విలుంటారా? అందుకే ప్రతి క్రైస్తవుడు రోషం కలిగి దేవుడి నుంచి శక్తి పొందుకోవాలి. ఇంకా అదే పేతురు మాటగా చెప్తున్నా. పేతురు మాటలకు ఎంత పవర్ ఉన్నది, దైవజన పవర్ ఉందో గమనించండి. అననీయ సాధిరాలు గుడికొచ్చి కొంత రాసుకొని అంటే ఏం అననీయ ఇంతకే అమ్మినామంటే అంతకే అమ్మినా అంటాడు పొలాన్ని. ఏం సభ్యులు అంతకే అమ్మినామంటే అంతకే అమ్మినా. గద్దించగానే అదే దేవాలయంలో పడి ప్రాణాలు విడిచిండు అననీయ సభ్యురాలు. దైవజనుల మాటలు అంటే నిజంగా దేవుడి సేవలో ఏర్పరచుకున్న బిడ్డల మాటలు పవర్ఫుల్ ఉంటాయని ప్రభు వాక్యంగా చెప్తున్నా. మీరు దేవుని మాటలు గ్రహించాలి, గమనించాలి. పరుశువారు వచ్చి అననీయ సభ్యురాలను తీసుకుపోయి పాతి పెట్టిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నా? గుడికొస్తే రక్షణే కాదు, వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా పోయినాయి. పోలేదా? గుడికొచ్చి నిద్రపోతే నేను అయ్యా బిడ్డలు కొంతమంది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో, వాక్యంలో విశ్వాసం లేదు కానీ అప్పటి దైవజనుల మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే ఇంకా బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అపొస్తలుల కార్యంలో 9:32లో ఆయనే ఒక వ్యక్తి కుంటివాడే పేతురు లేవనగానే దిగున లేచినట్టు కూడా మనం చూస్తున్నాం. అదే అపొస్తలుల కార్యం 9:36లో దోర్కా చనిపోతే దోర్కా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దోర్కా లేవనగానే కవితాలేమనగానే కన్నులు తెచ్చి వేసింది. ఇలాంటి మెరాకిల్స్ ఇప్పుడు చచ్చిపోయిన లేతాగా లేతలేదు. ఎందుకంటే పాస్టర్లో అందరూ డబ్బుకు అవసరమైంది. అలాంటారా? విశ్వాసంలో దిగజారిపోతాడు, ప్రార్థనలో దిగజారిపోతుండ్రు. ఎక్కడి నుంచి అమౌంట్ కావాలో దాని కూడా చూస్తుంది. ఏసే సేవని చేయాలని ఆ బాధ, ఆ పక్కన ఆ వేదన, ఆ మనసు ఉంటే అర్థం జరుగుతాయి. ఈ డోర్కా వేసింది, డోర్కాకి ఎంత మంచి పని చేసింది కట్టినప్పుడు చెప్పండి. బట్టలన్నీ ఉట్టించేసింది. చచ్చిపోయిన వాళ్ళ సాక్ష్యం ఉన్నది. చూడు ప్రియ విశ్వాసి, నీ సాక్ష్యం ఉండాలి, ఐదాల సాక్ష్యం ఉండాలి, ఫాదర్ల సాక్ష్యం ఉండాలి. క్రైస్తవ బిడ్డల సాక్ష్యం అనేకలకు తెలుపబడినప్పుడు దేవుని స్వార్థ అనేకలకు తెలుపబడతాయి. మనం తప్పు చేసుకుంటూ వచ్చి మనమే పొరపాటు చేస్తూ ఇతరులకు బుద్ధి చెప్పగలమా? అందుకే దైవజనుల మాటలు ఆ పేతురుకు బైబిల్ గ్రంథంలో చూస్తే
పేతురు విద్య లేని పామరుడు అని రాయబడ్డది. కానీ ఆయన ఎంత అర్థాలు చేసిండు, ఐడియా లే అనగానే లేచిండు. చూడండి, నేను మీకు ఎంతో చెప్తున్నా. ఇంకా పౌరు కూడా ఆయన కూడా ప్రయాణంలో మన కూడా అంతా బద్దలై కొట్టుకొని పోయి ఒక దీపం పోయినప్పుడు అక్కడ పూర్తి అనేవాడు కూడా ప్రార్థన చేసి స్వస్థపరిచిండు. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని స్వస్థతలు ఉంటాయి, ఎంత అద్భుతాలు జరుగుతాయి, దయచేసి గమనించండి. అంతేకాదు అపుస్తల కార్యము 14:7-11 ఎప్పుడు నడవలేని వాడు కూడా నడిచినట్టు మనం చూస్తున్నాం. దైవజనుల మాటల్లో ఎంతో శక్తి ఉంది, పవర్ ఉంది. దేవుని బిడ్డలు ప్రియులారా, వాక్యము మీరు ఏ రకంగా మంచి వాక్యాలు విని మీ హృదయంలో దాచుకొని భూమి మీద ఆశీర్వదించి ఫలించాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను తృప్తంగా ముగిస్తున్నాను. ఈరోజు నేను చెప్పిన మాటలు, దైవజనుల మాటలు ఎంత పవర్ఫుల్ ఉన్నాయో గమనించండి, గ్రహించండి. దేవుడి వాక్య భావం మీలో ఆశీర్వదించింది దాకా ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తల్లి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు దేవాన్ని మీ వాక్యాన్ని విన్నారు. అలాంటి ఇర్మియాకు నోటి తీసిన మాటలు మనం వారి తండ్రి దైవజన మాటలు ఎంతో మంది ఎన్నో అర్థాలు చేశారు. అలాంటి శక్తిని మాకు అనుగ్రహించండి. నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఏంటంటే ఏ సమస్యలతో, ఏ ఇంట్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ మనిషికి ఏ రోగం ఉందో దయచేసి నీ అర్థం చాపి గ్రహించి స్వస్థపరచమని, ఈ దీన ప్రార్థన ఆలకించమని, ఇదిగో విన్న వాక్యంలో వారిలో భద్రం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.